హాయ్ పేరెంట్స్, నేను మీ డాక్టర్ ప్రదీప్ శర్మ, పీడియాట్రిషియన్. సో ఈ రోజు మనం ఇండియన్ పేరెంట్స్ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏజ్ వైజ్ గా చూద్దాము. మన ఛానల్లో మీ పిల్లల హెల్త్ కోసం చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని చూడండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. చాలా మంది ఇండియన్ పేరెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు ఏజ్ వైజ్ గా. ఆ కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం ఇవాళ. సో మొదటి 6 నెలల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లలకి కాటుక పెట్టద్దు. ఎందుకంటే కాటుకలో లెడ్ ఉంటుంది. లెడ్ అనేది ఒక పాయిజన్ లాంటిది, పిల్లల్లో స్లోగా బాడీలోకి వెళ్ళి పాయిజన్ లాగా అవుతుంది. సో ఎట్టి పరిస్థితులలో కాటుక పెట్టద్దు. సెకండ్, పౌడర్ వేయద్దు పిల్లలకి. పౌడర్ అనేది ముక్కులో వెళ్ళి లంగ్స్లో సెటిల్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఆస్తమా, నిమోనియా ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు కామన్ మిస్టేక్స్. అండ్ ఇంకొక విషయం, గ్రేప్ వాటర్. పిల్లలకి ఫస్ట్ 6 monthsలో చాలా మంది గ్రేప్ వాటర్ వాడుతున్నారు, అది కూడా వాడకూడదు. 6 months నుంచి 2 years ఈ టైంలో పిల్లల బ్రెయిన్ అనేది చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. చాలా మంది పేరెంట్స్ పిల్లలకి టీవీలు, ఫోన్లు చూపిస్తూ ఫుడ్ పెడతా ఉంటారు. దానివల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. 3 years తర్వాత నుంచి పిల్లల్ని మనం టాడ్లర్స్ అంటాము. మెయిన్ ఇష్యూ టెంపర్ టాంట్రమ్స్ అంటే ప్రతిదానికి కోపం చేస్తారు పిల్లలు, అంటే మొండితనం చేస్తారు. ఎప్పుడైతే పిల్లలు కోపం చేసినారో వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఏది పడితే అది ఇవ్వద్దు. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఇట్లా మొండి చేస్తే వస్తుంది అనే హ్యాబిట్ అలవాటు అవుతుంది. సో అట్లా కాదు, మొండి చేస్తే పిల్లల్ని మెల్లగా మాట్లాడి చూడండి. పిల్లలు కోపానికి వచ్చినప్పుడు అది ఇది ఎత్తేస్తుంటారు. అట్లా ఎత్తేసినప్పుడు కోపం చేయకుండా పిల్లలని ఒక సైడ్కి తీసుకెళ్ళి కొద్దిసేపు ఏ వర్క్ చేయకుండా నిలబెట్టండి. దాన్ని టైంఅవుట్ అంటారు. ఒక 1 to 2 minutes టైంఅవుట్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ తీసుకొచ్చేసేయండి పిల్లలకి. నువ్వు చేసిన తప్పు కాబట్టి అక్కడ వెళ్ళావు, కానీ మేము నిన్ను ఏమనట్లేదు అని చెప్పి తెలుస్తుంది పిల్లలకి. సో అది తప్పని తెలవడానికి ఈ టైంఅవుట్ అనేది. నెక్స్ట్ 3 years తర్వాత పిల్లలకి ఆల్మోస్ట్ స్కూల్ జాయినింగ్ టైం. మెయిన్ ప్రాబ్లం కంపారిజన్. పిల్లలు తినకపోయినా, ఏ సరిగా చేయకపోయినా, వాడు చూడు, నీ ఫ్రెండ్ చూడు ఎట్లా చేస్తున్నాడో, ఈ పాప చూడు ఎట్లా చేస్తుందో అని కంపారిజన్ చేస్తారు. సో ఈ ఏజ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటారు పిల్లలు. మెంటాలిటీ డెవలప్మెంట్ కోసం హెల్ప్ అయ్యేది ఏజ్. ఈ ఏజ్లో కనుక మీరు పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ డిసప్పాయింట్ అవుతారు. దీనివల్ల పిల్లలు స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్ మొత్తంలో. వేరే వాళ్ళతో కంపారిజన్ అనేది పిల్లలకు అసలు అలవాటు చేయొద్దు మీ సైడ్ నుంచి. నెక్స్ట్ 6 years తర్వాత. సో 6 years తర్వాత ఆల్మోస్ట్ పిల్లల్ని 4th, 5th క్లాస్ నుంచే ఈ మధ్యలో ఐఐటీలు అది ఇది అని చెప్పి మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు రుద్దుతున్నారు. సో దీనివల్ల జీరో యాక్టివిటీ, జీరో సన్లైట్. అట్లాంటి స్కూళ్ళలో మాత్రం వేయొద్దు. చదువు ఎట్లాగో వచ్చేది వస్తుంది. అనవసరంగా పొద్దున 7 నుంచి నైట్ 7 వరకు వాడు బెంచ్ల మీద కూర్చొని మెయిన్ ప్రాబ్లం ఒబిసిటీ వస్తుంది, ఫిజికల్ యాక్టివిటీ లేక. అంటే లైఫ్ లాంగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈవినింగ్ 4-5 వరకు స్కూల్లో ఉంచండి, తర్వాత పిల్లలు వచ్చి ఆడుకొని పర్లేదు. సో దే నీడ్ రిక్రియేషన్. స్టడీ ఒకటే కాదు పిల్లలకి, వాళ్ళకి ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే అది స్టార్ట్ చేయండి పిల్లలకి ఇదే టైంలో. మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, డ్రాయింగ్ కానీ, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది స్టార్ట్ చేయండి. ఫ్యూచర్లో వాళ్ళు నాకు స్టడీ ఒకటే ఉంది, వేరే ఏం లేవు అని చెప్పి బాధపడకూడదు. ఇవాళ రేపు పిల్లలు 10 years వరకే సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో పిల్లలకి ఇంటర్మీడియట్ అయిపోయే వరకు ఓన్ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయొద్దు. సోషల్ మీడియా పర్మిటెడ్, ఎందుకంటే వాళ్ళకి సోషల్ ఇంటరాక్షన్ కావాలి, బయట సొసైటీ ఎట్లుంది ఏంటి తెలియాలి. అందుకోసం మీ అకౌంట్స్ వాడినియండి, మీ ఇన్స్టాగ్రామ్, మీ ఫేస్బుక్ అకౌంట్స్ ఇవ్వండి పిల్లలకి. అంతేగాని వాళ్ళకి సొంత ఫేస్బుక్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అట్లాంటివి క్రియేట్ చేయొద్దు. వాళ్ళు ఏం చేస్తున్నారో అదంతా మీరు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇట్స్ టీనేజ్లో హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల పిల్లలు చాలా డిస్ట్రాక్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్, టీనేజ్ అట్రాక్షన్స్ కామన్. సెకండ్, టొబాకో, ఆల్కహాల్, సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇట్లాంటి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. తెలుసుకుంటే మంచిదే, బట్ అండర్ మీ సూపర్విజన్ తెలుసుకోలేదన్నా వాళ్ళ సొంత పర్సనల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అట్లాంటి మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. సో నేను చెప్పిన విషయాలు మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.